టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది. 14వ తేదీ ఫిబ్రవరి 2026 సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు. రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో. తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా 17వ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు. కేతు సింహరాశి, గురుడు మిథున రాశి, శని వక్రించి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది, ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ద్వారా జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఉద్రేకాలు, ఇవన్నీ కూడా అనుమానాలు, ఇలాంటివన్నీ కూడా కలగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా నూతనంగా ఒక స్త్రీ పరిచయం అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఉద్యోగాల విషయంలో పని లేదండి అంటూ బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఏలినాటి శని ప్రభావం కాబట్టి కుంభరాశి వారికి జరగడం జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క గురుడు మరి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ధనదేవత దర్శనాలు, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా మైండ్ అంతా కూడా ప్రశాంతత చెందడము, పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటి జరుగుతాయి. నూతనంగా కొత్త వాహనాలు కొనడము, ఆల్రెడీ పాత వాహనాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటిల్లో చక్కగా వినియోగించి దాంతో తిరగడము, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి జన్మశని ఎప్పుడైతే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము ఏలినాటి శని జరుగుతుందో కాబట్టి రెండవ వెంట ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి భార్య వలన ఇబ్బందుల పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో రకంగా భార్య కానీ పిల్లలు కానీ స్త్రీలు ముఖ్యంగా లేదా ఈ యొక్క ముస్లిం పిల్లలు వీళ్ళ ద్వారా అనేకమైనటువంటి సమస్యలు మీకు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.